పొట్టు గొండ ఏమైనా ఉంటే ఏరేసి, తర్వాత మట్టి గడ్డలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ చాట్లు వస్తాయి కానీ ఇలాంటి చాట్లు ఒకటి వస్తే తీసుకుందామంటే ఏడ కనిపించట్లేదు. చాట్ ఒకటి చిన్న దాని ఏమంటారు తట్ట, జొన్న రొట్టెలు చేసుకున్నప్పుడు వేసుకోవడం కోసం. యాక్చువల్గా జొన్న రొట్టెలు చేసుకున్నప్పుడు అలా వేస్తే మంచిగా ఆరిపోయి రొట్టెలు గట్టిగా బాగుంటాయి. మెత్తగా కావాలంటే ఒక దానిపైన ఒకటి వేసుకోవచ్చు, లేదంటే ఆ గుల్ల చుట్టూ రౌండ్గా వేసుకుంటే బాగుంటుంది. నాకు ప్లాస్టిక్ అంటే అలాంటివే ఇష్టం అన్నమాట. ఇప్పుడు జల్లెడ్లు కూడా ఇప్పుడు అన్నీ ప్లాస్టిక్ జల్లెడ్లు, స్టీల్ జల్లెడ్లు వచ్చాయి కదా, కానీ అప్పట్లో అన్నీ ఇనుప జల్లెడ్లే ఉండేవి కదా. తర్వాత ఇనుప జల్లెడ్లు, కట్టె జల్లెడ్లు కూడా ఉండేవి. ఎలత కట్టెతో చేసేటువంటి వాళ్ళు ఆ జల్లెడ్లు కూడా ఉండేవి. చాలా నీట్గా ఉన్నాయి, అసలు మట్టి ఏం లేదు. కానీ ఒకసారి కడిగేసుకోవాలి. మీరు ఎంతమందికి ఐడియా ఉంది ఇవి గోధుమల్ని తినేవాళ్ళం, తింటే అవి మంచిగా బబుల్గా ఉంటాయి కదా, అలా వచ్చేది బాగుంటుంది. కానీ ఇప్పుడు వీటిని నోట్లు వేసుకునేంత సాహసం నేనైతే చేయను. ఎందుకంటే మన పంట అనుకోండి నీట్గా ఉంటాయి. ఇవి ఎంతమంది తొక్కారో ఎంతమంది మొక్కారో వీటిలో ఏం కలిపారు పౌడర్స్. కాబట్టి కడిగేసుకున్నాక పిండి పట్టించుకుందాం, అప్పుడే తిందాం. నీట్గా ఉంది. వీటితోనే మనము రవ్వ చేసుకొని కూడా ఉప్మా చేసుకోవచ్చు, బాగుంటుంది.